గజ్వేల్లో ఘనంగా ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గజ్వేల్ ఆధ్వర్యంలో శనివారం విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక ఐఓసీ కార్యాలయం నుండి ప్రధాన రోడ్డు మీదుగా అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వరకు, అక్కడి నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, స్వామి వివేకానంద విగ్రహం ముందు నుండి ఐఓసీ భవనం వద్ద గల ఖాళీ ప్రదేశం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకుని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ ముఖ్యులు మాట్లాడుతూ, మన దేశం భారతదేశం ప్రపంచానికి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న దేశమని, ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని, ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా ముందుగా వారికి సహాయ సహకారాలు అందించేది ఆర్ఎస్ఎస్ అని అన్నారు. గజ్వేల్లో ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాల కార్యక్రమం భారీ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూసుకున్నట్లయితే భారతదేశము ప్రపంచంలో ఒక వెనుకబడిన దేశంగా గుర్తించారు. ప్రపంచం మనల్ని ఈరోజు ఏవైతే అగ్రరాజ్యాలు అని అంటున్నామో ఆ సరసన మన భారతదేశాన్ని లెక్క కట్టలేదు. కానీ నెమ్మదిగా ఈ రోజు కనుక మనం చూసినట్లయితే సంఘము ఒకవైపు, సంఘం ప్రేరణ పొందినటువంటి స్వయం సేవకులు, ఈ దేశం నాది, భూమి నాది, తల్లి నా తల్లి, ఈ తల్లి ఒడిలో జన్మించినటువంటి సమస్త హిందూ సమాజం నా సోదరుడు, ఈ సమాజంలో ఏ కష్టమైనా సరే నేనే స్వయంగా దాన్ని ఎదురొడ్డి ఆ కష్టాన్ని తొలగించాలి, సమాజంలో ఒక ఏకత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది స్వయం సేవకులు వివిధ రంగాల్లో పనిచేస్తూ, వివిధ సంస్థలను పనిచేస్తూ ప్రారంభించి ఆయా రంగాలలో సమాజంలో ఉన్నటువంటి పౌరుల లోపల, మన హిందూ బంధువుల లోపల, ఈ దేశ పౌరుల లోపల ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ, నేషన్ ఫస్ట్ ఇండివిజువల్ లాస్ట్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళ లోపల ఒక దేశభక్తి భావాన్ని నింపుతూ సమాజాన్ని సంఘటితపరిచే ప్రయత్నము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలగానే అనేక సంస్థలు, ఒక బిఎంఎస్ అని, ఒక ఏబీవీపీ అని, ఒక భారతీయ జనతా పార్టీ అని, ఒక స్వదేశీ జాగరణ మంచ్ అని, ఒక విశ్వ హిందూ పరిషత్ అని, ఇట్లా అనేక సంస్థలు ఈరోజు సంఘం యొక్క ప్రేరణతో పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ గారు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఆయా రంగాల్లో సమాజాన్ని చైతన్యపరుస్తూ ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రదేశంగా, ఇంతకుముందు మీరు వెనక నుంచి వచ్చారు, మొట్టమొదట మిమ్మల్ని అందరినీ వచ్చి చేరుకోండి అనలేదు. మన ముఖ్య శిక్షక్ గారు అగ్రేసర్ని పిలిచారు, అంటే కొద్దిమంది ముందు ఉండి నడిచారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని అనుసరించి వెనక చేరుకున్నారు. అంటే ముందున్నటువంటి అగ్రేసరు ఏ విధంగా అయితే చేస్తున్నాడో అతన్ని చూసి మనం అందరం చేశాం. ఒకసారి చూసుకోండి, అందరం దండలు అడ్డంగా పెట్టండి, ముందు అగ్రేసర్ ముందు ముందు పెట్టండి, అట్లా చూసుకోండి అందరూ అలాగే.